వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే మాకు టైం ఇయ్యరు కాబట్టి మేము వెళ్ళాం, మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇయ్యరు కాబట్టి మేము వెళ్ళాం. ఇక్కడ ప్రజలు ఇన్ని సీట్లు ఇస్తేనే మేము వెళ్తామని ఏమన్నా ఎన్నికల ముందు చెప్పారు ప్రజలకి? లేకపోతే ఇదివరకటి రోజుల్లో ఒక వెంకయ్య నాయుడు, ఒక రోసయ్య ఇట్లాంటి వాళ్ళందరూ ఎలాగ సక్సెస్ అయ్యారు? లేదు. సిపిఐ సిపిఎంలు ఎలా సక్సెస్ అయినాయి? సుదీర్ఘకాలం పాటు వాళ్ళకు ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు. ఈవెన్ బీజేపీ తరపున లెక్క కూడా అది వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఒకళ్ళున్నా ఇద్దరున్నా వాళ్ళ ప్రతిభని ప్రదర్శించారు. సభలో అడుగు పెట్టిన తర్వాత మనకు ఇచ్చిన సమయంలో నాకు 2 గంటలు కావాలి, 3 గంటలు కావాలి, జాతిని ఉద్దేశించి ప్రసంగించాలని కాదు, మనం తీసుకున్నటువంటి సమయంలోపు మొహం పగిలేటట్టు సమాధానం చెప్పగలగాలి. అద్భుతమైనటువంటి విశ్లేషణతో చేయొచ్చు. అది చేసి చూపించారు, గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని వదిలేసేసి మమ్మల్ని 11 అని చెప్పి వెక్కిరిస్తున్నారు. అంటే 23 అని మీరు వెక్కిరించారు కదా ఇంతకుముందు. కర్మ రిటర్న్స్ అంటారు. నువ్వు ఏది వెక్కిరించావో అదే వచ్చింది. అసెంబ్లీలో నాడు వెక్కిరించారు, ఇప్పుడు వెక్కిరించబడుతున్నారు. అప్పుడు 23ని వెక్కిరించారు, ఇప్పుడు 11కి వెక్కిరించబడుతున్నారు. అదే సందర్భంలో నాడు వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఏవైతే క్వశ్చన్ చేసినప్పుడు సమాధానానికి బదులుగా వెటకారం చేశారు, ఇప్పుడు అదే జరుగుతుంది. నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరగాలన్న ఆలోచన ఎప్పటికైనా ఉండాలంటే వాళ్ళు అవమానిస్తారా, అవమానింపజేసుకోండి. వాళ్ళు మాట్లాడతారా, సమాధానం చెప్పండి. లేదా వాళ్ళు ఆరోపిస్తారా, మీరు ప్రతిస్పందించి, లేదా మీరు ఆరోపిస్తారా, వాళ్ళ సంగతి తేల్చండి. అంతేగాని రోజు జనాలు కన్విన్స్ అవుతారనుకోవడం అమాయకత్వం.